ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, తేదీ 4 మార్చి 2026 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 తిథి పాడ్యమి సాయంత్రం 4:53 వరకు, తరువాత విద్య. నక్షత్రం పూర్వ ఫల్గుని ఉదయం 7:35 వరకు, తరువాత ఉత్తర ఫల్గుని. యోగం ధృతి ఉదయం 8:50 వరకు. కరణం కౌలవ సాయంత్రం 4:53 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5 గంటల నుండి 5:48 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:52 నుండి 2:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. అశుభ సమయాలు: వర్జ్యం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 8:04 నుండి 9:32 వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మీ నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటాయి. వృషభరాశి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. మిథున రాశి స్నేహితులతో కలయిక సంతోషాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించాలి. సింహరాశి పనుల్లో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కన్యరాశి చిన్న ఆటంకాలు వచ్చినా పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తులారాశి ఆర్థిక లాభాలు ఉండే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత అవసరం. వృశ్చికరాశి ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ధనస్సు రాశి దైవ అనుగ్రహం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. మకర రాశి ఆర్థిక వ్యవహారాల్లో లాభం ఉంటుంది. సహచరులతో విభేదాలు నివారించాలి. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు లాభం. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. మీనరాశి మానసిక శాంతి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.